హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు కదా! నేను కూడా చాలా చాలా బాగున్నా. ఇప్పుడే అందిన లేటెస్ట్ న్యూస్ ఏంట్రా అంటే, సో పండక్కి సంక్రాంతికి ఆల్మోస్ట్ 5 మూవీస్ ఉన్నాయి కదా! ఒకటొచ్చేసి నాగార్జున గారిది 'నా సామిరంగా', ఇంకొకటొచ్చేసి మన మహేష్ బాబు 'గుంటూరు కారం' అండ్ ఇంకొకటొచ్చేసి వెంకటేష్ గారి 'సైంధవ్' అండ్ ఇంకొకటొచ్చేసి మన తేజ సజ్జా యొక్క 'హనుమాన్' మూవీ అండ్ మన రవితేజ గారి 'ఈగల్' మూవీ కదా! సో ముచ్చటగా కాదు ఇలా పంచతంత్రాల్లాగా 5 సినిమాలు మనకి పండక్కి రిలీజ్ అవుతున్నాయని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ సెలబ్రేట్ అది చేసేసుకుందాం అనుకున్నారు. అంటే పండక్కి ఏ మూవీకి ముందెళ్ళాలా అని కూడా చాలామంది చాలా రకాలుగా ప్లాన్ అండ్ స్కెచ్‌లు వేసుకున్నారు కదా! అయితే ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్ ఏంట్రా అంటే ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిల్మ్ కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి ఏంట్రా అంటే సో డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళతోటి మాట్లాడి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరు నష్టపోకుండా అలాగే ఆడియన్స్‌కి కూడా ఎక్కువ అంటే ఈ సినిమాకి థియేటర్‌లు దొరకలేదు, ఆ సినిమాకి థియేటర్‌లు దొరకలేదు అని ఇలా ఏమి అనుకోకుండా కొంచెం ఉంటే బావుంది. పండగ పోటీలో అట్‌లీస్ట్ ఒక సినిమా వెనక్కి తగ్గినా, 2 సినిమాలు వెనక్కి తగ్గినా, సో అన్ని మిగతా 3 సినిమాలకి 3 రోజులు థియేటర్‌లు సర్దేటట్టు అలా ఉంటే బావుంటది కదా! అని చెప్పి సో వీళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పింది ఏంట్రా అంటే సో ఈ పండక్కి రవితేజ గారి 'ఈగల్' మూవీ ఏదైతే ఉందో సో అది ఈ పండక్కి రావట్లేదు. అది కాస్త వెనక్కి తగ్గి ఫిబ్రవరి 9థ్‌కి సో రాబోతుందనమాట. ఫిబ్రవరి 9థ్ 2024లో మన రవితేజ గారి మూవీ 'ఈగల్' అప్పటికి రాబోతుంది. సో ఈ పండగకైతే 'ఈగల్' మూవీ లేదు. సో ఇది మొత్తం ఎంటైర్ టీమ్ తోటి ప్రొడ్యూసర్స్ తోటి అలాగే రవితేజ గారితోటి వీళ్ళందరితోటి కూడా మాట్లాడి సో దిల్ రాజు గారు అండ్ మిగతా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడి డిస్కషన్ చేసుకొని డిస్ట్రిబ్యూటర్స్‌కి అలాగే ప్రొడ్యూసర్స్‌కి ఎవరికి ఏ లెక్కల్లోనూ సో ఇబ్బందులు రాకుండా అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఫెబ్ 9థ్‌న సింగిల్ సినిమా ఉండేటట్టు అంటే రవితేజ గారి సినిమా ఒకటే ఉండేటట్టు వేరే సినిమాలు ఏమీ ఉండకుండా మెర్జ్ కాకుండా చూసుకుంటాము అని ఒక హామీ లాంటి కూడా ఇచ్చారు. అండ్ ఇంకా కూడా మాట్లాడుతున్నారు వేరే ఏమన్నా కూడా సినిమాలు వెనక్కి తగ్గే అవకాశాలు ఉంటాయా? లేదు సేమ్ అవే డేట్స్‌కి కొనసాగుతాయా అన్న అప్డేట్ ఒకవేళ ఏదన్నా వెనక్కి బ్యాక్ డ్రాప్ అవుతే గనక దాని అప్డేట్ కూడా చెప్తానన్నారు. ప్రస్తుతానికైతే పండగలో 5 సినిమాలు కాదు 4 సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. అది 'నా సామిరంగా', 'గుంటూరు కారం', 'హనుమాన్' అండ్ 'సైంధవ్' అనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హేమ హంగామా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.